అరే సరే వెళ్ళేంది వాతావరణం అంట గిట్లుంది. అసలు ఊళ్ళో ఉన్నారా లేరా? ఒక్క పొరుగానే అనిపిస్తలేరు అంత సీగా. అగో వీడేటో భవన్ పెట్టుకొని పోతుండు. అరే ఏట్రా ఇలా వంటలో పోతున్నాం మేము అందరం. అరే కౌజినాక బగ్గ రోజులు అవుతుంది. మీరు బగ్గ మంది ఉన్నారా? నేను రావన్నారా మీతో? చెట్ మాకే చల్లదా అంటే నువ్వు వస్తా అంటున్నావా? చీ నీ అవ్వ, అసలు నేను గాన్న అడుగుడేంది? అరే ఎట్లే కౌజినాలే చికెన్ కౌస్ అనుకుంటా అన్న గమ్మీద కట్టలు వంటల కోతురు అట్నే మనం మొత్తం ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని పోదామని. పిడాత గంత పెద్ద మాట అంటే ఏమో. మనకు అర్ధ కిలో చికెన్ అనుకో, మనకేం పైసలు లేవా? మనకేం గ్యాంగ్ లేదా? వాళ్ళతో మనం ఏదైనా వాళ్ళతో కంపేర్ చేసుకునేది. మనం ఆగు మన గ్యాంగ్కు మెసేజ్ చేసి అందరిని రమ్మందాం. మాకు మనం కూడా చెట్లకు పోదాం, మా మాడి తోటలకు పోదాం. మనం కూడా పోదాం. బాగే నేను మన పీకే టీంలో మెసేజ్ పెడతా. ఓ పిసోడా, మన వాళ్ళు మెసేజ్ పెడితే చూడరు, నేను పెడతాగు. ఇగో ఫస్టే చెప్తున్నా, మన పీకే టీం వాళ్ళు అందరికీ చెప్తున్నా, మీద ఆడకట్టోళ్ళు అంటలకు పోతుర్రట. వాళ్ళు వేరే అంటే వేరే ఎంజాయ్ చేస్తురు. మనకు కూడా ఏం తక్కువ కాదు. మనం కూడా బరాబర్ వంటలకు పోదాం. మంచిగా ఆ మాడి తోటలో మాట్లాడినా ఆడ కూర్చొని తిందాం. ఆ ఆడతోట మాడి తోట కూడా మనదే. పోదాం. ఇంకా దారి అందరు చెప్పను ఆట మీకు రారి. ఇగో ఫస్ట్ చెప్తున్నా, మన పీకే టీం వాళ్ళు అందరికి చెప్తున్నా, మీద ఆడకట్టోళ్ళు అంటలకు పోతుర్రట. వాళ్ళు వేరే అంటే వేరే ఎంజాయ్ చేస్తురు. మనకు కూడా ఏం తక్కువ కాదు. మనం కూడా బరాబర్ వంటలకు పోదాం. మంచిగా మాడి తోటలు మాట్లాడినా ఆడ కూర్చొని తిందాం. ఆ ఆడితోట మాడి తోట కూడా మనదే. పోదాం. ఇంకా దారి అందరు చెప్పను ఆట మీకు రారి. ఏదో వంటలు అంటారు, ఏమంటారు అడ్డ మీకైతే పోదాం. పెట్టయితే ఆడ ఏమయ్యారా వారి? ఏమో వంటలు అంటారు, ఏమంటారు ఏందిరా? ఏమయ్యారా కథ? ఏ అన్నక మీద ఆడకొట్టులు వంటల కోతురు అట్నే మన గ్యాంగ్ మొత్తం వేసుకొని మనం మొత్తం పోదాం. ఇంకా మీద అలా కట్టలేదు, మనకేం పోతురా? చేసుకుందాం అంటే మనం చేసుకుందాం. మనకు మంది తక్కువనా? పైసలు లేకనా? మరి చేసుకుందాం. అయితే కానీ పోడు పోదాం. కానీ ఇంతగా చెఫ్ అదే ఆ బాలగాళ్ళు ఫోన్లో పట్టిపోయాడు, రాపోయామురా. ఫోన్ చేయలేడు, మెసేజ్ చూడలేడు. ఒకసారి అయితే ఫోన్ చేసి అరుచుకుందాం. మరి ఆడత్తనే చికెన్ అంటూ బరాబర్ సెట్ అవుతుంది. గిన్నె కదా నీళ్ళు పక్క పడే కదా, పోయి తొలకరా పోరా అర్ష. నేను పోనీ అన్న, ఆడికి నాకు లోన్లు అయింది మొన్న. అరే నేను పోయి తోలుకొత్త ఎట్లయితే పోయిరా పో. ఒక్కొక్కడు అన్ని అర్ధకిల తుణుకలు ఉంటాడు. అగో తలుపులేసి. అరే బాలు, అరే బాలు, బాయ్ బాలు, బాలు. అరే బాలు, 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 బాలు. అరే తాకిందారా? ఏంటిది? ఏ అయితే ఆడకట్టోళ్ళు ఆ వంటలు కూతురడం మన పోరాళ్ళు అందరు బెంగటీలేరు. వంటలకు పంప. మొన్ననే పప్పు చార్లా కానీ దొరికారు కౌసంతా. ఏ కౌసు కాబట్టి నేను షెఫ్ దా పప్పు పంప. పరా అరే మంచి గుడ్ల కూడా తెచ్చుకున్నాం, బయలుదేరి కూడా తెచ్చుకున్నాం. ఇంకా కోళ్ళు పోపలేరా? ఇప్పుడే అంత గ్రూప్ లో మెసేజ్ పెట్టలే చూడలే? చూసినా అని కొంచెం పని ఉండే. ఏం మనిషి ఉన్నావురా నువ్వు? ఒక్కోని ఏం పోదాం ఏంటి అంటే అయిపోయినారా? ఆడ మీద ఆడకట్టులు అంటలు కూతురట. మా కడుపులన్నీ చిన్న పోతుంది. మనకేం బలగం తక్కువనా లేకపోతే ఖర్చు తక్కువరా? పోం పన్నాడు మన. అరే సామాన్ ఎట్లనే మరి? అరే నేనైతే మా అటు మీద భగవన్ ఉంది, అది పట్టుకొత్తా. అందులో 2 కోళ్ళు అయినా కానీ పురాకత్ మంచిగా ఉడుకుతాయి. అరే నేను 2 కోళ్ళు పట్టుకుని అంటారా? నేనైతే షెడ్ పట్టుకొస్తారా బాయ్? అరే నేనైతే కూర అంటా. ఇగో అన్న నేనైతే గోల్పల్లలో అరే మరి పారి సిద్ధం పారి.
హలో అరే ఇక నేను ఆ పురాణం పట్టుకొని మాడతోటలో పోతా ఆ చికెన్ ఉన్న సామాను పట్టుకొని అటుకెళ్ళి అడ్డే రాలి సరేనా సరే మరి కోడి కిలో రేట్ ఏంటండి 180 ఓ పెద్ద కోడి ఫస్ట్ చెప్తున్నా ఏం చెప్తున్నా అంటే అటు గిట్టిను చోటుగాడును నేను పోయి కోడి పొతం చేపించుకొస్తాం ఆడ మొత్తం కోసి పొతం చేసుకొని వస్తాం మీరు మొత్తం కింద పొయ్యి బియ్య అన్ని అంటిపెట్టూరి సరేనా చెప్ప అనుకుందాం తిందాం పోదాం అవుతాయి బేసిన్ తట్టు నాకు తట్టలు పట్టుకొని నడురు పారిపోదాం. ఇగో అరే నేను ఫస్ట్ చెప్తున్నా ఈ నీళ్ళు ఎత్తున్నాం మనమే 2 ముక్కలు ఎక్కువ తినాలి ఎట్లా ఇగో నీకు 2 ముక్కలు చాలుతాయి కావచ్చు నాకు 4 ముక్కలు అయినా చాలు నేను ఫస్టే చెప్తున్నా అవ్వ ఇది కోడి కోసే శాత కాదు బరాబర్ నీకు కోడి కడిగే నీకు శాత కాదు అరే 2 లెగ్ పీసులు మస్తు ఉన్నాయి చెరుకు నిన్ను అడుక్కు దాచిపెట్టు చెరుకు లెగ్ పీస్ వేసుకున్నాం సరే మంచి కొట్టివి కాటు పెట్టు కాటు పెడతా ఓకే ఏ ఎత్తురు ఎవరు కూరగాయలు కట్ చేస్తా అన్నారు ఏది లేదు ఇంకా మోపేసి ఏమారా ఇంకా పొయ్యిరవుతులో బీరవుతులో చేస్తారా అక్కడ కూర్చుంటారా ఆ గేమ్లు ఆడుతురు వచ్చే వరకు అయితే కానీ ఆడేరా తిరిగిపోతున్నాడు ఆ నవదీప్ గడు ఎక్కడో అక్కడ ఇద్దరమే ఆ నవదీప్ అయితే బండి పట్టుకొని అప్పుడు వేయండు ఇంకా కూడా తెలియడు పోయి మనం నవదీప్కి వేయాలి బండి ఏడ తిరుగుతుండే ఏమో అరే ఇంకా ముచ్చట చెప్తాం ఆడు చోటు ఆడు మీద చికెన్ కొడుతాం ఆడు నవదీప్ గాడు మీద తిరుగుతాం తిట్టిను మనం ముగ్గురమే నేను ఆ నీళ్ళ బాబులు మోసుకుంటా మనం ముగ్గురమే మంచి కూర దనక వేసుకొని ఇంకేం అన్న గంజు మాత్రం మన ముంగట్నే ఉండాలి సరేరా ఫుల్లే చెప్తున్నా మీ మాట మంచిగా అనుకో పోయి పెట్టక ముందుకే పొత్తులు కొడుతుంది అయితే కానీ సాయంత్రం మంచిగా కొడుతున్నావు కానీ మనకు పొయ్యిరాలు తెచ్చి పొయ్యి పెట్టేది ఉందా లేకపోతే గిట్టిన బాధకాలు తినుకుంటా కూర్చుందమ్మా వద్దాం పారిపోయి రౌతులు చూసుకొద్దాం పరా అరే వాళ్ళందరూ ఎటు పడితే అట్టే వీకిరు బాల్ కూడా అట్టే వీకిరు పోయి రౌతులు మన ఇద్దరం దేవులు ఆడుకుంటా తెస్తున్నాం మనమే గని మన ఇద్దరమే పెట్టుకుందాం ముంగట వేరే టూలకు ఛాన్స్ ఇవ్వద్దు కంటే నీ చేతుల్నే పట్టుకో సరే ఏం వీళ్ళు చికెన్ కొడుతురా లేకపోతే నీ కోడిని గుడ్డు పెట్టి పిల్లని తయారు చేస్తురా వీళ్ళు వచ్చేటట్టు నేను పోయి ఆ చికెన్ అన్న పట్టుకొని వస్తా చికెన్ తయారు చేస్తురా అరే ఇగోరా అరే చికెన్ ఫ్రై చేద్దాం చికెన్ పులుసు పెడదాం రా అరే అల్లం పెట్టి బాగా ఎక్కతక్క దొడ్డి పెడుతుంది ఆకలి అవుతుంది కూర అయిందా కాలేదు ఇంకా ఇదంతా నేనే మోపేసిన నాకు ఇట్లా ముక్కలు లేకపోయారు అనుకో లొల్లి చేతిడా ఇప్పుడు ఎవ్వడు అత్తలేడు అని కూర ఇష్టప్పుడు ఈయన అప్పుడు ఈయన లొల్లిలు పెట్టాలి అప్పుడు అంగడి చేస్తా
ఒక వచ్చి పాడవుతుంది. అవురా ఇవ్వంత అవతి ఇవ్వంత సంగతి ఎందుకు అత్తురు వీళ్ళందరూ ఎవడు పిలిచి తత్తురు అసలు ఓడి వెళ్తున్నా కూర అంటే మనం తినేది వాళ్ళు ఓడోడత్తున్నాయేమో. అరే ఎవడు పుల్లెత్తు పని కూడా ఎత్తలేరు రా. ఆడొక్క ఇద్దరికి ఫోన్ చేసిండు, ఈడొక్క ఇద్దరికి ఫోన్ చేసిండు. కనీసం కట్టెలని నిరుసుకొత్తలే, మన తీటకు మనం వేసుకొచ్చి తట్టే ఉంది. ఇక్కడ నవదీప్ గారు అయితే అడుగుతానే కూర్చున్నాడు. అప్పటికి కానీ ఆయన అప్పటి నుంచి ఉత్తానే మీద మీద తిరుగుతుండు. గంతే ఒక నీళ్ళ డబ్బా తెచ్చిండు. ఇంకా చోటుగాడు అయితే ఆడు కూర్చున్న కాడికి చికెన్ అని ఇచ్చుడానికి ఆడ ఒకట్లున్నది రేంజ్. హర్ష గంతే నాడు ముళ్ళెత్తి పని ఆడు ఫోన్ మాట్లాడుకుంటూ ఆడి నేను వచ్చిన కూరగాయలు ఇంతేనా? అరే మనం అయితే ఇవ్వనికి ముక్కేసేది లేదు, శంసి ఇచ్చేది లేదు. మనం ఇద్దరం వేసుకున్నాం, వాళ్ళకు మనిషికి కొద్ది ఇద్దాం అంతే. అయితే ఆయన కూర అడుగంటుతాం కలుపుదాం పట్టు. సరే అరే మంచి ఎర్రగా అయిందిరా కూర. అరే కొత్తిమీరకు మస్తు వాసన వస్తుంది. ఎలా కొద్దిగా అప్పుడే వేసినాం కదా కొద్ది. అరే అయితే కానీ ఒక ముక్క తిందామా? కూరని ఉడకలేదు, ముక్క ఎట్లా తింటుంది? ఏం కాదు అన్న గిన్నె పట్టు తిందాం. తిందాం ఒక ముక్క మెల్ల. వాళ్ళు చూస్తలేదు చూస్తలే. వస్తుందిరా గిన్నె పెట్టి గిన్నె పెట్టు. అరే హర్ష వీళ్ళు ఇవ్వలరా ఇంతమంది వస్తారు. ఈ పొత్తులో చేసుకుని దావత్ కూడా ఇంతమంది వస్తారా రా? ఇవ్వలరా వీళ్ళకేమన్నా వీళ్ళు పెద్దోళ్ళు కానీ వీళ్ళకేమన్నా తలకాయ ఉందారా? అరే నాకు అదే అర్థమవుతలేదు. ఎవరు వస్తుర్రు, మనం కోసుకుందే ఒక కోడి కేసాలని, ఇంకెవరు వస్తుర్రు, ఎవరెవరో పోతుర్రు. అరే హర్ష జాలేదురా, నాకైతే జాలేదు. నేను ఇంట్లో తింటేనే నాకు ఒక్క కోడి కాలేదు. వీళ్ళు ఒక్క కోడి తెచ్చి 10 మంది 5-10 మందిని పిలుస్తారు ఏంద్రా? నేను 5గురు అనుకున్నా, కానీ ఇంక అత్తనే ఉన్నారు మంది. నేనేం చేయాలి చెప్పు? వీళ్ళు పెద్దోళ్ళు అన్నట్టే కానీ వీళ్ళకు నిజం చెప్తున్నా తలకెళ్ళి లేవురా. ఇంకా కాలేదా రా? అరే ప్యాలాలు ఇచ్చారు అన్నీ వచ్చినాయి. థమ్స్అప్ల కాడికి వెళ్ళి కూర్చుంటా కాదుర్రా, ఈడికే లేట్ అవుతుంది. పొద్దు ఊక పట్టి కూర్చో పడ్రి. ఒక్కొక్కరు చూస్తే బాగా దంచి తట్టున్నారని. ఇలా సూపులు వేరే ఉన్నాయి రా. భగవాన్ ఎప్పుడు తెస్తారా అన్నట్టు అప్పటి నుంచి అన్ని మనం చేసింది, కానీ వీళ్ళైతే దంచి తట్టే ఉన్నారు. అరే భగవాన్ నేను చూస్తురే, చూస్తే కూర ఏమైనా పెరుగుతుందా? అయ్యోరే అయ్యే జర కూరే అయ్యో. అవురా ఇతనే ఉంటుందిరా. ఇవాళకి మనం చేస్తాను, నాకు 2 ముక్కలు ఇస్తారు. నేను ఇప్పుడు లొల్లి పెడతా. వాళ్ళ చుట్టాలు వచ్చారు తర్వాత మాట్లాడదా? వీళ్ళేం చుట్టాలాగా పొరడు కూడా ఇట్లా తాగుతున్నాడు.
గిట్ల ముప్పై అంటే గిట్ల 30 రేందా పక్క పంట అన్న మాది అయిపోయింది ఇక మేము పోతున్నాం. సరేనే మెల్లవారి మరి పోయినా ఫోన్ చేయరు. సరే మెల్లవరి. అరే తలకే ఉందారా మీకు? మనం దావత్ చేసుకున్న అక్కడ పొద్దుల దావత్ అక్కడ చుట్టాలని పిలుస్తారా? చుట్టాలని పిలిచిరని పూలంతా పులుసు చేసిన కూరంతా. ఇది నాకు ఎట్టు చాలేదు చాలే. అది కరెక్టే కానీ అసలు లెవెల్ చుట్టాలి ఇలా అంతా. అవు మరి వాళ్ళు చుట్టాలరా? నవదీప్ గాని చుట్టాలా లేకపోతే ఇల్లే చుట్టాలా? ఏమో ఇద్దరు చుట్టాలు కావచ్చు, ఇద్దరు పిలిచినట్టున్నారు. మా చుట్టాలు ఎందుకు అవుతుంది? మీరు పిలిచిరేమో మేము అప్పటి నుంచి అనుకుంటున్నా. మేము ఎందుకు పిలుస్తాం? అగో అసలు మేము పిలవలే, ఫోన్ మేము పిలవలే, మరి వాళ్ళ చుట్టాలు. నీ అవ్వ మేము అప్పటికెళ్ళి మేమిద్దరం పోయి కడం మీద మీ చుట్టాలా అని చుట్టాలా అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు అసలు మన చుట్టాలు కాదా? కాదా? నీ అవ్వ నమ్మదిని పీకిరు.